ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొట్టాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో 2 విమానాలతో ప్రయాణికులున్నారు. ఇక దీని కారణంగా పెద్ద ప్రమాదం అయితే తప్పింది. డీజీసీఏ ఈ విషయంపై దర్యాప్తు చేసి 2 విమానయాన సంస్థలను నివేదిక సమర్పించమని కోరింది. 2 రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగినప్పుడు 2 విమానాలలో ప్రయాణికులున్నారు. 2 రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో ఈ విమానాల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.